మెత్తని నేప్క్యా సంగీతం ప్రారంభమవుతుంది. కక్కుడు ఒకప్పుడు పచ్చని అందమైన ఈమెల్లో లూనా అనే చిన్న కుందేలు ఉండేది. ప్రతి రాత్రి లూనా ఆకాశం వైపు చూస్తూ ఒక నక్షత్రాన్ని ఎంచుకుని కోరిక కోరుకునేది. బ్రేక్ టైం. లూనా ఒక కొండపై కూర్చుని నీలి రాత్రి ఒక నక్షత్రం ప్రకాశవంతంగా మెరిసి ఆకాశం నుండి పడిపోయింది. లూనా ఆశ్చర్యంతో ఇలా అంది, ఓహ్, ఒక నక్షత్రం పడిపోయింది. దానికి ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండు. నేను దాన్ని వెతికి తిరిగి ఆకాశంలోకి పంపిస్తాను. బ్రేక్ టైం. లూనా ఒక లాంతరు పట్టుకుని అడవిలో వెళుతూ ఉంది. అడవిలో ఆమె స్నేహితులు ఆమెకు సహాయం చేశారు. ఆలి అనే గుట్ల గూబ ఇలా చెప్పింది, ఆ నక్షత్రం పాత కాక్ చెట్టు దాటి ఎగిరింది. మిలో అనే హుడుతత ఇలా అంది, అది వెడ్డెడ్డెప్పుడు ఒక గంభీరమైన పాటలా వినిపించింది. జంతు స్నేహితులతో కలిసి కుందేలు చివరగా మెరిసే నది దగ్గర లూనా ఆ ప్రకాశవంతమైన నక్షత్రాన్ని ఒక పువ్వుపై విశ్రాంతి తీసుకుంటుంట్లా కనుగొంది. త్రామె నక్షత్రం చిన్న పిట్లవాడిలా పువ్వుపై పడుకొని ఉంది. లూనా గుసగుసలాడింది, నువ్వు చలిగా ఉన్నట్లున్నావు. చింతించకు, నేను నిన్ను తిరిగి ఇంటికి తీసుకెళ్తాను. ఆమె తన కండువాతో నక్షత్రాన్ని చుట్టి దగ్గరగా పట్టుకుంది. దుషం లూనా తన కండువాతో నక్షత్రాన్ని చుడుతోంది. అప్పుడు అలి అనే గుడ్లగూబ తన రెక్కలతో వారిద్దరిని పైకి ఎత్తింది. మెత్వల గుండా చందరుడి దాటి నక్షత్రిగి ఆకాశాలకి చేరింది. ఆకాశంలోకి నాతర లూనా వైపు చివరిసారిగా మెరిసింది. ధన్యవాదాలు లూనా. నక్షత్రం మెరిసి లూనాకు వీడ్కోలు పలుకుతో లూనా తన గూటికి తిరిగి వచ్చే నక్షత్రాల వైపు చూస్తూ ప్రశాంతంగా నిద్రపోయింది. కక్కురులగా మసబారుతుంది. ఆ రాత్రి నుండి ఒక నక్షత్రం ఎట్లప్పుడు లూనా కోసం కొంచెం ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. దుర్జాన్ నిద్రపోతున్న లూనా బయట మెరుస్తున్న నక్షత్రంతో